ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ నామ ఘనత కొరకై ఇది నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయనా. నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మీరు పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం 2వ తిమోతి పత్రికని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 2వ తిమోతి పత్రికలో ఇంకా శబ్దం రాకూడదు. 2వ తిమోతి పత్రికలో మనం 2వ అధ్యాయంలోకి వచ్చాం. మొదటి అధ్యాయం కంప్లీట్ అయింది. లాస్ట్ సెక్షన్లో 2వ అధ్యాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ 2వ అధ్యాయంలో 2 సెక్షన్లు ఇచ్చాను. ఇది 3వ సెక్షను. ఈ 2వ అధ్యాయము మొదటి వచనం నుండి కూడా, ఈ 2వ అధ్యాయం అంతా కూడా పెర్సేస్ ఎలా చూడాలి, నాంక చూడాలి. చూడండి నాన్న, ఈ 2వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రత్యేకమైంది. ఒక దైవజనుడికి ఏ విషయాలు చెప్పి సిద్ధపరుస్తున్నాడో ఇక్కడ రాయబడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా పౌలు సంఘానికి చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. తిమోతి నుండి సంఘానికి చెప్పమని చెబుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చూడండి, మనం 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలు, 3 వచనాలు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. 3 వచనాలు వరుస వెంబడి వరుస చక్కగా చదివాం కదా. ఆ వచనం వెంబడి వచనం అర్థమవుతుందా? ఆలోచించండి. చదివింది గ్రహించగలుగుతామా అని నేను అడుగుతున్నా. ఈ రోజుల్లో మనుషులు మాట్లాడే విషయాలన్నీ కూడా ఒకదానెమ్మటి ఒకటి మనకి ఖచ్చితంగా అర్థమవుతాయి. నాతో పాటు మీరు ఆలోచించి మీ మనసు నాతో పాటు ప్రయాణం చేయనివ్వండి. నా మనసు ప్రయాణం చేసే విధానం వేరు, మీ మనసు ప్రయాణం చేసే విధానం వేరుగా ఉంటే ఒక రోజున ఈ క్రీస్తులో నుండి అంటుకట్టబడకుండా వేరైపోతారు. మీకు నిన్ను వేరు చేసే చీకటి నిదానంగా పనిచేస్తుంది, నెమ్మదిగా పనిచేస్తుంది. ఎలాగో తెలిసిన 1 సంవత్సరం వరకు
నేను చెప్పే మాట మీకు అర్థం కాకుండా నిదానంగా స్లోగా రన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే అసలు సంఘానికి రాకుండా వేరే పక్కకి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ ఒక్క రోజులో జరగదు, చాలా స్లోగా జరుగుతుంది. మళ్ళీ నీ నోటితో ఏం చెప్తావో తెలిసినా, నా సంఘం మంచిది, నా దైవజనులు మంచోడు అని చెప్తావు. కానీ నీకు అర్థం కానిది ఏంటో తెలిసినా, చూడండి ఇప్పుడు ఈ కాలం ఏ కాలం చెప్పండి? ఈ కాలం అంతా కూడా చక్కగా విత్తనం వేసిన వెంటనే ఫలించే కాలం. ఎందుకంటే నేల, భూమి అంతా కూడా చక్కగా తడిసి పచ్చగా ఉంటుంది. వెంటనే విత్తనం పడిన వెంటనే 2 రోజుల్లో 3వ రోజుకల్లా మొక్క బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన హృదయాలు అలా ఉండాలి. వాక్యం విత్తబడినప్పుడు అది వెంటనే మన దగ్గర ఫలించాలి. గమనించారా? విత్తనం పడడానికి, మొక్క బయటికి రావడానికి వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా ఊహించారా? దానికి ముందల విత్తనం పడక ముందు, వర్షం చేత నీళ్ల చేత తడవక ముందు ఆ భూమి అంతా ఎలాగుంటుందో ఒకసారి ఊహించండి. ఆ భూమి అంతా మోడుబారిపోయి రాళ్ల చేత, కలుపు మొక్కల చేత చాలా కఠినంగా ఫలాలు లేని ఎడారి వలె ఉంటుంది. చూడండి, ఒక రైతు ఒక విత్తనం వేసి అది ఫలించడానికి వెనక ఒక రైతు ఎంత కష్టపడతాడో మీ ఊహలో ఆలోచించండి. ఎలన్ కూర్చో, ఎంత కష్టపడతాడో ఆలోచించండి. మీరంతా ఒక విత్తనం పడి ఫలించే స్టేజ్ దాకా వచ్చారంటే మీ వెనక మీ కష్టం కాదు, మీ వెనక నీతిమంతుల యొక్క కష్టాలు ఉంటాయి. చూడండి, మీ కాన్సన్ట్రేషన్ కనుక దేవుని వాక్యం మీద పెడితే మీ కనుగుడ్లు, మీ తల ఎటువైపు తిప్పరు. ఎందుకో తెలిసిన, నీకు జీవాన్ని కలగజేసేది నీ దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ జీవాన్ని నీ మనసు అంగీకరించినప్పుడు అద్భుతం ఏం జరుగుద్దంటే నీకు కలిగిన సమస్తాన్ని భద్రపరుస్తాడు. నీ పిల్లల్ని, నీ శ్వాసాన్ని, నీకు కలిగిన వాటన్నిటినీ భద్రపరుస్తాడు. ఎప్పుడు? నువ్వు జీవం వైపు చూస్తున్నప్పుడు, కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు, దేవుని మాట యొక్క విలువ నువ్వు గ్రహించడం ప్రారంభించినప్పుడు. వాడిని వదిలేసే నాన్న, వాడిని వదిలేసే, వాడే ఆడుకుంటాడు, వాడిని చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నువ్వు మాత్రం వాక్యాన్ని వినా. మీ పని ఇప్పుడు జీవాన్ని సంపాదించుకోండి. ఇప్పుడు జీవం రాకపోతే పంట రాదు. పంట ఫలించకపోతే, నూరంతలు ఫలించకపోతే పరలోకం ఉండదు. మనం ఏదో 30 దంతులు, 60 దంతులు, 40 దంతులు ఫలించి పరలోకం వెళ్తాం అనుకోమాకండి, భ్రమపడొద్దు. 100 అంతలు లేకుండా దేవుని రాజ్యం ఉండదు. ఊరికే అక్షరాన్ని చదివి మురిసిపోమాకండి. నేను 30 దంతుల్లో ఉంటే పరలోకం వెళ్తాను, 40 దంతుల్లో ఉంటే పరలోకం వెళ్తానని భ్రమపడొద్దు. విషయాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఫలించడం మొదలు పెడితే దేవుడు ఎప్పుడు కూడా 100 అంతలు ఫలింపజేస్తాడు, కానీ ఒక బిడ్డను 30 దంతులు, ఒక బిడ్డను 60 దంతులు ఫలింప చేయడు ఆయన. నువ్వు ఫలించటం మొదలు పెట్టావు అంటే అది ఖచ్చితంగా 100లోకి తీసుకెళ్తాడని అర్థం దేవుడు. జాగ్రత్త. మీరు ఖచ్చితంగా దున్నబడి, రాళ్ళు, తుప్పలు, కలుపు మొక్కలన్నీ పీకివేయబడి, చక్కగా నాటిన మొక్క వలె, విత్తనం వలె ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉండండి. నేను అలా ఉండాలి ప్రభా అనే హృదయంతో నువ్వు కూర్చుంటే, ఈరోజు వాక్యం నీ హృదయంలో విత్తబడిద్ది, అది దేవుని కొరకు ఫలిస్తుంది. ఆలోచించారా? ఇప్పుడు పౌలు చెప్తున్న మాటలో లాస్ట్ 2 సెక్షన్లో నేను చెప్పాను.
అది మీరు విని రావాలి. ఈరోజు ఈ సబ్జెక్ట్ వింటున్నారు కదా, లాస్ట్ సెక్షన్లో దైవజనుడు ఏం చెప్పాడని విని వస్తే అప్పుడు అర్థమైద్ది మీకు. మీకున్న ధీమా ఏంటంటే మీ మైండే మిమ్మల్ని నాశనం చేస్తున్నా మీకు అర్థం కాదు. మీ అవయవాలు ఎంత మోసకరమైనయో తెలుసా? మీ ఆలోచన దగ్గర నుంచి, మీ తలంపుల దగ్గర నుంచి, మీ చూపుల దగ్గర నుంచి, మీ చేతులు, కాళ్ళు, హృదయం, అవయవాలు అన్నీ కూడా మోసకరమైనవి. మీరెప్పుడు కూడా ఊహించలేరు. మనల్ని మోసం చేసేదాన్ని మనం గుర్తుపట్టలేము, నీతిమంతులు గుర్తుపడతారు. ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్దాం. పౌలు ఏ మాట చెప్తున్నాడో చూడండి. మళ్ళీ ప్రారంభ వచనం చదువునానా? ఈరోజు కుదిరితే 3 వచనాలు, మరి సాధ్యమవుద్దో లేదో నాకు తెలీదు. 3 వచనాలు నేర్చుకోగలమో లేదో. మొదటి వచనం 2 సెక్షన్లు, 2 గంటలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, చూడండి, నా కుమారుడా అంటే అర్థం ఏంటి? ఒక దైవజనుడు ఇంకో దైవజనుడి కుమారుడా అంటే ప్రతి దైవజనుడికి పైన ఆత్మీయ తండ్రి ఉండాలి. ప్రతి దైవజనుడికి. ఈ రోజున దైవజనులు పైన నాయకులు లేకుండా ఎంతోమంది సేవకులు సేవ చేస్తున్నట్టుగా మనకు తెలుసు. గమనించారా? ఇదే ప్రమాదం. కంటిన్యూ చేయనా? నా కుమారుడా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, పౌలుకి తిమోతి కుమారుడట. నేను అడుగుతున్నాను, పౌలు ఏమన్నా కన్నాడండి తిమోతిని? కానీ ఆత్మీయ బిడ్డ అంటే ఆత్మ సంబంధంగా కన్నాడు. చూడండి, ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు శారీరకంగా పుట్టడమే కాకుండా ఆత్మీయంగా మీరు పుట్టాలి. ఒకసారి మీ హృదయాన్ని అడగండి, ఆత్మీయంగా మీరు పుట్టారా? ఆత్మీయంగా మీకు తండ్రి ఉన్నాడా? అలాంటి వాళ్ళకండి ఈ వాక్యం, అందరికీ కాదు. ఇప్పుడు మీరే స్టేజ్లో ఉన్నారో, మీరు ఎలా వింటున్నారో చూసుకోండి ఒకసారి. నా కుమారుడా అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 జన్మలు. ఒకటి శరీర సంబంధమైన జన్మ, రెండవది ఆత్మ సంబంధమైన జన్మ. గమనించారా? చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిమోతిని వాళ్ళ తల్లి 2 జన్మలు కందాయి. తిమోతికి విశ్వాసాన్ని చూపించింది ఎవరు? తల్లి. వాళ్ళ తల్లికి విశ్వాసం చూపించింది ఎవరు? వాళ్ళ తల్లి. అంటే ఒక తల్లి తన బిడ్డని 2 సార్లు కంటుంది. ఒకటి శారీరకంగా కంటుంది, రెండవది ఆత్మీయంగా కంటుంది. నేను అడుగుతున్నాను, మీరు 2 సార్లు జన్మించారా? మొదటి జన్మ నీ తల్లిదండ్రులు కంటే, రెండవ జన్మ నీ తల్లిదండ్రులే ఆత్మీయంగా కన్నారా? ఇప్పుడు ఆలోచించండి. నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కన్నారో చూసుకో ఒకసారి. పేరుకే నీకు తల్లిదండ్రులు, కానీ నిన్ను శారీరకంగా కన్నారు, కానీ ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులు ఉన్నారండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, అయ్యా నా బిడ్డని నేను ఆత్మీయంగా కన్నాను అని ఒక సాక్ష్యం చెప్పండి చూద్దాం. ఈ రోజుల్లో సాక్ష్యం అంటే ఎబినేజర్ అయ్యా, సాక్ష్యం అంటే ఏం చెప్తున్నారు తెలిసిన? మా అబ్బాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే దేవుడు అద్భుతంగా డాక్టర్లో ఉండి మంచి వైద్యం చేశాడని చెప్తున్నారు. మా అబ్బాయి బాగా చదివాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, కనుక దేవుని కృప ఉంది అని చెప్తున్నారు. మేము ఇల్లు కట్టుకున్నాం, దేవుడు అద్భుతంగా సహాయం చేసి, ఈడు అప్పులు వడ్డీలతో కొంటడం. మళ్ళీ మేము బైక్ కొన్నాము, దేవుడు మాకు మంచి ఆశీర్వాదాన్ని బైక్ని ఇచ్చాడంటారు. ఈడు అప్పులు వడ్డీల చేత కొంటాడు ఈడు. అంతేనయ్యా కార్తీక్? అప్పులు వడ్డీల చేత ఇరికిచ్చారు కదా మీ నాన్నగారిని. ట్రాక్టర్ కొత్తదండి, మెళ్ళో తగిలించి ఊరేగించారు.
ఇప్పుడు దాన్ని మొయ్యలేక అల్లాడు ఆకులు మేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు. అంతేనా? ఏంటయ్యా నేను చెప్పింది ఏమన్నా తప్ప అబద్ధమా? కొంచెం ఆలోచించండి, కొంచెం జ్ఞానంగా ఉండండి. ఒక తండ్రి దగ్గర నుంచి బిడ్డకి ఏం చూపిస్తున్నాడో చూసారు ఎప్పుడన్నా? చూడండి, పౌలు దగ్గర ఏముందో తెలిసిన? పౌలు దగ్గర అంట కృప ఉందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర కృప ఉన్నట్టు మీరు చూసారండి? కృప అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? కృప అనే మాటకు అర్థం తెలుసా అండి? చూసారు ఎప్పుడన్నా? మీ ఆత్మీయ దైవజనుల దగ్గర దేవుని కృపను నేను చూశానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆలోచించండి. దేవుని కృప అంటే ఏంటో లాస్ట్ 2 సెక్షన్లు ఇచ్చాను, మీరు వినండి. వాక్యాన్ని వినండి, 2 సార్లు 3 సార్లు వినండి. మీ టైం అంతా వృధా చేసుకోమాక. ఈరోజు మీరు వచ్చేటప్పుడు నిన్నటి సబ్జెక్టు విని రావాలి. ఇప్పుడు రేపు ఉదయం కీర్తనలు చెప్తాను. 68వ కీర్తన మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్ సెక్షన్లో నేనేం చెప్పానో మీరు విని వస్తే ఎలా ఉంటుందో తెలిసినా చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు నా కొరకే మాట్లాడాడు అన్నట్టుగా చాలా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కృపను గురించి నా ఆయుష్కాలం చాలదో, నేను వివరించలేను కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 1 తిమోతి పుస్తకం 1వ అధ్యాయంలోనే కృపను గురించి 3 సార్లు రాశాడు. 1 అధ్యాయంలోనే. 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం. అలాగే 4వ అధ్యాయంలో 22లో కూడా చదువుకోవచ్చు. మొత్తం 4 సార్లు రాశాడు. 4 సార్లు కృపను గురించి 2వ తిమోతి పుస్తకంలోనే 4 సార్లు రాశాడు. 4 సార్లు ఆ కృప యొక్క విలువను నేర్చుకోవాలంటే నా ఆయుష్కాలం కూడా సరిపోదేమో అనిపిస్తుంది. చూడండి, ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి కృపను గురించి నేర్పుతున్నాడు, చూపిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఒక కృపను నేను దైవజనుడి దగ్గర చూసి పొందాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ప్రార్థించారా? మనం ప్రార్థన చేస్తే దేని గురించి ప్రార్థన చేస్తాం ఒకసారి ఊహించండి. ప్రభువా, తినటానికి, తాగటానికి, ఉద్యోగానికి, పడుకోవడానికి, లేవటానికి, ఇళ్ళు వాకిళ్ళకి, ఉద్యోగాలకి, వీటిని అడుక్కుంటాం. కానీ ఒక పరిశుద్ధుడికి కృపను గురించి మాట్లాడిన తర్వాత, కృపలో నువ్వు బలవంతుడు కావాలని మాట్లాడిన తర్వాత, ఆ 2వ వచనంలో ఒక అద్భుతమైన ప్రకటన చెప్తున్నాడండి. 2వ వచనం కూడా నేర్చుకోవడం అంత చిన్న విషయంలో అయితే కాదు. చూడండి, ఆ మాట కంటిన్యూ చేయనా? 2వ వచనం చదువు. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, కృపలో బలవంతుడు అవ్వాలంట. అయిన తర్వాత ఏం చేయాలో తెలిసిన? అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను. చూడండి, అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యం కలిగిన మనుషులకు అప్పగించము. ఇప్పుడు చూడండి, ఎన్ని తరాల ప్రజలు ఉన్నారు? ఈ మాట, ఒక్క మాట ఉంది కదా, 2వ వచనం ఉంది కదా. 2వ వచనంలో ఎన్ని తరాల ప్రజలు ఉన్నారో చెప్పగలుగుతారా? ఆలోచించండి. అసలు చూడండి, దేవుడి మాట, దేవుని కృపను గురించినటువంటి సంగతులు ఎంత అద్భుతంగా ఉంటే చూడండి. కృప వలన బలవంతుడు అవ్వడం వెనక దేవుని శక్తి ఎలా పనిచేస్తుందో చూడండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువునానా? నా కుమారుడా, ఎస్, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు చూడండి, కృపలో బలవంతుడైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ప్రారంభించబడ్డాడు. ఎవరు? తిమోతి. నెంబర్ 1, ఒక తరం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు. చూడండి, ఇదే సంగతులు ఇతరులకు కూడా చెప్పాలి. ఇది 2వ తరం.
సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చూడండి, సామర్థ్యం కలిగిన నమ్మకస్తులకు అప్పగించాలంట. అంటే ఇది ఎన్నో తరం? మూడో తరం. ఇప్పుడు అప్పగించిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఇతరులకు కూడా. అంటే ఇప్పుడు ఎన్ని తరాలు? చూడండి, ఒక్క పదం ఒక్క వచనం వెనక 4 తరాల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఊహించండి, ఒక్క వచనం ద్వారా దేవుడు 4 తరాల ప్రజలను కాపాడడానికి ఒక వ్యక్తిని బలవంతుడుగా పెంచాలంట. ఎందులో బలవంతుడు అంటే కృపలో బలవంతుడు. ఇప్పుడు ఒక దైవజనుడిని కృపలో బలవంతుడు అన్నాడు కదా. ఇప్పుడు మనకున్న తల్లిదండ్రులు పిల్లలను చూసి నువ్వెందులో బలవంతుడు కావాలని చెప్తారు చెప్పండి? ఊహించండి, ఒకసారి ఆలోచించండి. ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లల్ని చూసి ఎందులో బలవంతులు అని సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? చెప్పండి, ఎందులో బలవంతులని సాక్ష్యం ఇస్తున్నారు? బలవంతులు అంటే అర్థం ఏంటి? బలవంతులు అంటే అన్ని పరిస్థితుల్లో నా బిడ్డ యోగ్యుడు అంటే అర్థం ఏంటి? చదువులో నా బిడ్డ నెంబర్ 1, డబ్బులు సంపాదించడంలో నెంబర్ 1, తగాదులు వస్తే కొట్టడంలో నెంబర్ 1, మావాడు వెండి బంగారం సంపాదించడంలో నెంబర్ 1. చూసారా, మావాడు ఆఫీసులో అందరికంటే మంచి దిట్టంగా ఉంటాడు, మంచి గట్టిగా ఉంటాడు, నున్నగా ఉంటాడు అని అలాంటి లైఫ్ స్టైల్లో చాలామంది ఊహించుకుంటూ ఉంటారు. నీ జీవితంలో ఎప్పుడైనా నా పిల్లల కృపలో బలవంతులని ఎప్పుడైనా ఎవరితో నేను చెప్పారా? నా పిల్లలు కృపలో, దేవుని కృపలో ఉన్నారు అనే మాట ఈ రోజున తల్లిదండ్రులు చెప్పగలరా? చూడండి, ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడికి ఏం చెప్తున్నాడో చూడండి. మీరు ఊహించండి, అసలు ఒక కృపకు ఉన్నటువంటి శక్తి ఎంత బలమైందో నేను లాస్ట్ 2 సెక్షన్లో చెప్పాను. మీరు వింటే మీకు గుర్తొస్తుంది. ఒక కృపకు యోగ్యునిగా ఎవరు చేయగలరు? ఎప్పుడన్నా ఊహించారా? పోనీ కృప వెనక పనిచేసే దేవుని అభిషేకం ఏంటో చూడండి బైబిల్లో. ఇక్కడే 2 తిమోతి పుస్తకం 1-2 వచనం చదువునానా? తండ్రి అయిన దేవుని నుండి, ఇప్పుడు చూడండి, తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును. అంటే ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఎవరున్నారు? త్రిత్వమై ఉన్న దేవుడు ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఊహించండి ఒకసారి ఏండి, కృప ద్వారా తండ్రి నీలో పనిచేస్తాడు, కుమారుడు నీలో పనిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక దైవజనుడు ఇంకో దైవజనుని ఎలా పెంచుతున్నాడు చూడండి. ఏ మాటలు చెప్పి పెంచుతున్నాడు? ఇవాళ ఒక దైవజనుడు ఎలా ట్రైనింగ్ ఇచ్చి సేవకు పంపుతున్నారు చెప్పండి? విషయం ఏంటి చెప్పనా? బైబిల్ ట్రైనింగ్ కాలేజీలు వచ్చేసినాయండి. బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో బైబిలు ఎవరు చెప్తారు చెప్పండి? పాస్టర్లు చెప్తారు, జీతగాళ్ళు చెప్తారు. అంటే కాలేజీలో జీతానికి బోధించే బోధకులు ఉంటారు. బైబిల్ చరిత్రలో ఒక శిష్యుడిని తయారు చేసే విధానం యేసు ప్రభు ఎట్ట చూపించాడు చెప్పండి? ఎలా చూపించాడు? ఎస్, మంచి మాట. పరిశుద్ధుల్ని వెంబడించాలి, దగ్గరుండి వాళ్ళ విశ్వాసాన్ని చూడాలి. నేను అడుగుతున్నాను, ఎంతకాలం మిమ్మల్ని నడిపించిన నాయకుడు ఎక్కడ ట్రైనింగ్ చేసి ఎదిగొచ్చాడు చెప్పండి? ఒక సాక్ష్యం చెప్పండి. అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయ్యాడండి. యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరో? యేసు ప్రభు ఎవరండి? అపోస్తులుడు. ఆయన ప్రధాన అపోస్తులుడు అని రాయబడి ఉంది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి.
మన ప్రధాన యాజకుడైన అపోస్తులుడు ప్రభువైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడు? శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు? కూలికి ఒకరిని అడ్డం పెట్టుకొని కూలికి బోధించరా అని ఎవరినన్ను పెట్టాడండి? శాస్త్రులను పరిశీలన పిలిచి కూలికి బోధించండి అని ఎవరినన్ను పెట్టారండి? మరి మీకు ఇన్ని సంవత్సరాలు బోధించినాడు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ దైవజనుడికి అపోస్తులు అనబడిన సేవకుడు బోధిస్తే సేవకుడు అయ్యాడా? మీకు వాక్యం చెప్పే పాస్టర్లు అపోస్తులుడు అనబడిన సేవకుడు ఆయన బోధ దగ్గర ఎదిగి బోధకుడు అయ్యాడా? చెప్పండి. మొట్టమొదట దేవుడు ఏమన్నా చూసినా కొందరిని అపోస్తులుగాను 4వ అధ్యాయం 13వ వచనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి నాన్న. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అనగా సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకు పరిచర్య ధర్మము జరుగుటకును. చూడండి, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా ఇంక చూడండి, అందరూ నన్ను ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఆ కొందరిని అపోస్తులుగాను అని ప్రారంభించారు. మొట్టమొదటి ఎవరు? బ్యాచ్ ఎవరు? అపోస్తులు. ఇప్పుడు చూడండి, అపోస్తులు ఎలాగుంటారంటే చూడండి, ఈ బొటనేలు ఉంది కదా, ఈ బొటనేలు ఫస్ట్ అరిచేతిలో బొటనేలు ఎంత విలువైందో తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, బొటనేలు పక్కన పెట్టేయండి, ఈ 4 వేలతో ఏదైనా పని చేయండి చూద్దాం. ప్యారిసేస్ బొటనేలు పక్కన పెట్టి 4 ఏళ్లతో పని చేయండి చూద్దాం. చేయలేరు. కారణం ఏంటి చెప్పండి? బొటనేలు లేకుండా మిగతా 4 ఏళ్ళు పని చేయవు. దాన్ని ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఎలా చూపించాడంటే, ప్రత్యక్ష గుడారం నిలబడడానికి వాళ్ళు కట్టి నిలబెట్టిన వస్తువులు అంటే బొంగులు లేకపోతే దాన్ని ఏమంటాం పిల్లర్స్ అన్నిటిని నిలబడడానికి మధ్యలో అడ్డబద్ది ఒకటి పెడతారు. అడ్డబద్ది తీస్తే మిగతా అన్నీ కూలిపోతాయి. ఆ అడ్డబద్దియే ఆ టెబార్నికల్ ఆ ప్రత్యక్ష గుడారం మొత్తాన్ని నిలబెట్టేది అడ్డబద్ది ఒక్క దాని మీద నిలబడుతుంది. అంటే సేవ నిలబడడానికి మొట్టమొదటి ఎవరు కావాలంట? అపోస్తులు కావాలి. ఆ అపోస్తులు చేతి కింద నుండి ఎవరు రావాలంట? చదువు. కొందరిని ప్రవక్తలను గాను. ఇదిగో ప్రవక్తలు అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెప్పేవాళ్ళు ప్రవక్తలు గాను. కొందరిని సువార్తికులను గాను. కొందరిని కాపరులు గాను. ఉపదేశకులు గాను నియమించాడు. దేనికి నియమించాడు? 5-fold మినిస్ట్రీ అంటారు. 5 రకాల పరిచర్యలు. అందులో మొట్టమొదటి పరిచర్య ఎవరిది? అపోస్తుల పరిచర్య, తర్వాత ప్రవక్తల పరిచర్య, తర్వాత సువార్తికుల పరిచర్య, తర్వాత కాపరుల పరిచర్య, తర్వాత బోధకుల పరిచర్య. అర్థమైందండి? 5-fold మినిస్ట్రీస్. 5 రకాల పరిచర్యలు. దేనికంట? ఒక ఆత్మ సంఘము రక్షించబడి పరలోకానికి సిద్ధపడాలంటే 5 రకాల పరిచర్యలు చేయాలి. ఇప్పుడు చూడండి, అపోస్తులుడు అనేవాడు 5 రకాల పరిచర్యలు చేయగలిగిన వాడే అపోస్తులుడు. గమనించారా? ఇప్పుడు ఒక అపోస్తులుడు ఒక తోటి దైవజనుడికి ఏం నేర్పుతున్నాడు, ఏం చూపిస్తున్నాడంటే కృపలో బలవంతులు కావాలని చూపిస్తున్నాడు. కృప అనే మాటకి చాలా ఉన్నాయండి, నేను వివరించలేను. ఇప్పుడు నేను చెప్పాను కదా, కృపలో ఎవరెవరు పనిచేస్తున్నారంటే త్రిత్వం పనిచేస్తుంది. తండ్రి పనిచేస్తున్నాడు, కుమారుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? త్రిత్వం పనిచేయటం అంటే అర్థం ఏంటంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో నీ జీవితాన్ని సంపూర్ణం చేసి దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది. ఏమండి, ప్రతి మాట వెనక జీవం పనిచేస్తుందండి. డోంట్ బి నెగ్లెక్ట్. లిజన్ కేర్ఫుల్. చూడండి, త్రిత్వం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఒక కృప వచ్చి నీకు గత కాలంలో ఇప్పుడు జరుగుతున్న రేపు భవిష్యత్తులో జరగబోయే జీవితం మొత్తాన్ని నడిపిస్తుంది కృప.
ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడికి ఏం నేర్పుతున్నాడు? ఓకే, నేర్పిన తర్వాత తిమోతితో ఏం చెప్తున్నాడు తెలిసిన? నీ తర్వాత 4 తరాలు వాళ్ళ ప్రజలను నువ్వు కాపాడాలి. ఇప్పుడు నేను నీకు నేర్పిన కృపను గురించిన సంగతులు నీ తర్వాత ఇంకా 3 తరాల ప్రజలను సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఊహించండి, అంటే ఒక వ్యక్తి కృపను గురించి గుర్తుపడితే, అయ్యా ఒక కృపను గురించి మీరు నేర్చుకుంటే, అయ్యలారా మీకు దండం పెట్టి దైవజనుడిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక కృపను గురించి నువ్వు నేర్చుకుంటే నీ తర్వాత 4 తరాలని కాపాడే ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ధైర్యం దమ్ము ఉంటే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసుకో, అయ్యా నీ కృపను గురించి నాకు అర్థం కావాలి. పౌలును టచ్ చేస్తేనండి, పౌలులో నుంచి ఏమండి నేను అడుగుతున్నాను, పౌలు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు ఏ స్థితిలో ఉండి రాస్తున్నాడు చెప్పండి? జైల్లో ఉన్నాడు, మరణపంచుల్లో ఉన్నాడు. ఏ రోజు చనిపోతాడో తెలీదు. ఆ రోజు చనిపోతాడనిగా, ఎప్పుడు మహిమలోకి వెళ్ళిపోతాడో తెలియదనగా పౌలు పత్రిక రాస్తున్నాడు. ఒక దైవజనుడి గురించి ఇంకో దైవజనుడికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలిసిన? తిమోతి, నువ్వు కృప ద్వారా బలవంతుడు కా. ఇప్పుడు ఏమంటున్నారు? కృప అంటే ఉద్యోగం వస్తే కృప అంటున్నారు, పెళ్లి చేసుకుంటే కృప అంటున్నారు, పిల్లలు పుడితే కృప అంటున్నారు. తప్పు కాదండి, అవన్నీ కృప కాదని కాదు. అంతకంటే పరిశుద్ధుల జీవితాల్లో కృప అంటే అర్థం ఏంటో నిన్న చూపించాను. నేను లాస్ట్ సెక్షన్లో మీరు వాక్యం వినండి, నేను చూపించాను, వినండి. ఇంకా చాలా చూపించగలను. అపోస్తులు సంఘాన్ని కృపకు అప్పగించారండి. ఎవరైనా సంఘంలో చేర్చబడితేనంట ఒక్కొక్క విశ్వాసిని దేవుని కృపకు అప్పగించారంట. ఏమండి అంటే అర్థం ఏంటి? ఒక బిడ్డకి దేవుని కృపను గురించిన వివరణ సంపూర్ణంగా నేర్పిస్తున్నారు. నేను అడుగుతున్నాను, నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని కృపను గురించి నువ్వేం చెప్తావు? నీకేం అర్థమైంది? నువ్వేం నేర్చుకున్నావు? 2 సెక్షన్లు చెప్పాను. అంటే 2 గంటల ప్రసంగం. 2 గంటల్లో ఎన్ని మాటలు ఉంటాయి చూసారు ఎప్పుడన్నా? కౌంట్ చేశారు ఎప్పుడన్నా? 2 గంటల్లో ఎన్ని మాటలు ఉంటాయి ఊహించండి. కనీసం 10,000 మాటలు ఉంటాయి. 10,000 మాటలు కృపను గురించి దేవుడు నీతో మాట్లాడితే నీ మైండ్లో 1-2 అన్న గుర్తున్నాయా? అంటే నువ్వు దేవుని కృపకిచ్చిన విలువ ఎంత విలువిచ్చావో చూసుకో ఒకసారి. ఆ రోజున సంఘం కానివ్వండి, తిమోతి కానివ్వండి, తిమోతి ద్వారా కట్టబడిన సంఘాలు కానివ్వండి, లేకపోతే పౌలుని కానివ్వండి, పౌలు చేత కట్టబడిన సంఘాలు కానివ్వండి, వాళ్ళు దేవుని కృప విషయంలో ఎంతో దీవించబడ్డారు. అక్కడే 2 తిమోతి 6వ వచనం కూడా చదువునానా? 2 తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత, ఏ హేతువు చేత? పైన రాయబడి ఉన్నాయండి. ఆ హేతువు చేత, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము. చూసారండి, ఒక దైవజనుడు హస్త నిక్షేపణ చేస్తే సంఘంలో తిమోతికి ఏమొచ్చింది తెలిసిన? ఏమండి కృపావరాలు వచ్చినాయి. ఈరోజు నీకెందుకు రావట్లేదు? ఏమండి పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? తిమోతి, నిన్ను నీ తల్లి నీ మా అమ్మ ఇద్దరు ఆత్మీయంగా నిన్ను కన్నారు. తిమోతి, నువ్వు చిన్నప్పటి నుంచే బాల్యదినం నుండే ఉపదేశమందు ఎదిగిన వాడవు అని సాక్ష్యం ఇచ్చాడండి. ఏమండి చిన్నప్పటి నుంచి వాక్యంలో ఎదిగాడంటండి. ఈరోజున నువ్వు ఎప్పుడైనా నీ బిడ్డల గురించి ఊహించావా? అయ్యా నా బిడ్డ తిమోతిలాగా చిన్నప్పటి నుంచి ఉపదేశంలో ఎదగాలని ఎప్పుడన్నా ఆలోచించారండి? ఎప్పుడన్నా గుర్తుపట్టారా? నీ బ్రతుకులో ఏ వింటావో, ఏం నమ్ముతావో, దేని యందు విశ్వాసం ఉంచుతావో నీవు అసలు ఎన్నడూ కూడా గుర్తుపట్టే పరిస్థితులు లేవు. ఏమండి 4 తరాల వాళ్ళ విషయాల్లో జరిగే దేవుని కృప యొక్క శక్తిని గురించి పౌలు తిమోతితో చెప్తున్నాడండి, నేర్పుతున్నాడండి. తిమోతి,
4 తరాలలో కాపాడుతుంది తిమోతి. ఎందుకు 4 తరాలలో చూపించాడు చెప్పండి? 4 తల్లిదండ్రుల దోషాలు 4 తరాలు పిల్లల ఒడిలో పోయబడి ఉంటాయి. ఆ 4 తరాల ప్రజల్ని కాపాడేది ఏంటో తెలిసిన దేవుని కృప. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి వస్తుంది? ఎవరెవరి దగ్గరికి వస్తుంది? మన దగ్గరికి ఎలా వస్తుంది? ఎప్పుడన్నా బైబిల్ చదివావా? నీ తిండేంటో, నీ నిద్ర ఏందో, నీ డబ్బులేందో, నీ ఒళ్ళేందో, నీ ఎచ్చులేందో, నీ బంగారం ఏంటో, నీ ఉంగరాలేంటో, నీ చైన్లేందో, నీ దరిద్రం ఏంటో, పెంట, సిగ్గు లేదు, శరం లేదు. నువ్వు బతుకుతున్నావు, ఒక పంది బతుకుతుంది. పరిశుద్ధులు ఒక కృపను గురించి నేర్పిస్తున్నప్పుడు ఒక కృప ఒక మనిషిని ఎలా తయారు చేస్తుందో చూడండి. కృప ఒక మనిషిని నీతిమంతుడిగా చేస్తుందండి. 4 తరాలను కాపాడే ఒక కృపను పొందుకుంటున్నాడంట తిమోతి. ఎలాగా? ఆ 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? నీవు అనేక సాక్షుల ఎదుట నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను. అనేకులంటే ఏమండి? అన్ని జనులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ప్రపంచంలో నల్లోడు అవ్వచ్చు, తెల్లవాడవచ్చు, ఎవడైనా అనేకులు ఎదుట అని రాశాడు. ఏమండి? ఒక కృప ఒక మనిషిలో ఉంటే ఎలా ఉంటుంది తెలిసిన? అనేకులకి ఏం చూపిస్తాడండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు దేవుని వాక్యం విన్నారు కదా, రక్షించబడ్డారు కదా, మీరు ఇతరులకి ఏం చూపిస్తున్నారు చెప్పండి? నిన్ను చూసి దేవుని కృప కలిగిన బిడ్డ అని ఒక మాట నీ కొరకు సాక్ష్యం చెప్తారు ఎవడన్నా? నిన్ను చూసినా, నీ పిల్లలు చూసినా ఎవరు గుర్తొస్తున్నారు? సినిమా యాక్టర్లు గుర్తొస్తున్నారా? చెప్పండి. ఒక పిల్లోడు తన హెయిర్ స్టైల్ చూసి ఏమంటారు తెలిసిన? ఏం పేరు అదే? నాకు అదే చిరంజీవి కొడుకు పేరు ఏంటండి? చూసారా? అసలు కృపను గురించి మాట్లాడమంటే ఇంతమంది ఒకసారి శబ్దంతో మాట్లాడతారా అండి? ఆడి తలలో ఎవరిని చూసుకుంటున్నారు తెలిసిన? ఒక తలలో ఎవరిని చూసుకున్నా తెలిసిన? రామ్ చరణ్ చూస్తున్నాడంట. మరి ముక్కులో ఎవరిని చూస్తున్నారు నాన్న? కేసీఆర్ని చూస్తున్నారేమో. అయ్యా, ముక్కులో ఎవరిని చూస్తున్నారు? దేవునికి మహిమ కలుగునగాక. పోనీ నువ్వు వెళ్ళి అద్దం దగ్గర నిలబడితే ఎవరిని చూసుకుంటావు చెప్పు ఒకసారి? మనలో మన మాట. నిజంగండి, బైబిల్ నేను చదవలేకపోతున్నాను. నేను ధ్యానం చేయటానికి నా వల్ల కావట్లా. ఒక దైవజనుడు చూపిస్తేనంటండి, ఒక దైవజనుడి దగ్గర చూస్తేనంట 4 తరాల శాపాలని చంపేసే కృపను చూపిస్తాడంటండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ద్వారా 4 తరాల శాపాలను చంపే ఒక విశ్వాసపు కృపను గురించిన మాట ఒకటి మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడితే విశ్వాసం నుంచి పడిపోతున్నారా? విశ్వాసం నుంచి బలం పొందుకొని నిలబడుతున్నారా? మీ దగ్గర ఏ బలం ఉంది చెప్పండి? అందుకనే డబ్బు బలం, అందబలం, బంగారం బలం, చదువు బలం, తెలివితేటల బలం, నీ యుక్తి బలం, అర్థమైందండి? పిచ్చి పిచ్చి బలాలన్నీ చూపిస్తున్నారు జనాలకి. మేము దేవుని నమ్మిన తర్వాత దేవుని కృపను బట్టి 2 కార్లు కొన్నాం. అవునా? ఒక ఆమె చెబుతుంది ఊరిలో, అయ్యగారు ఈ సంవత్సరం దేవుని కృపను బట్టేసి నా బంగారం కొందంట. వీరలపాడులో చెబుతుంది ఒక ఆమె. పైపెచ్చి నా కూటంలోనే చెప్తుంది, చూడరాదు. చిన్న బంగారం కొందంట. ఏం మాట్లాడతాం? అంతేనా? అయ్యా ప్రశాంత్, అంతేనా నాన్న? ఏం కొన్నారంట? అయ్యా ఏం కొన్నారు నాన్న? ఇటు చూడరా, అటెందుకు చూస్తారా నాయన? అబ్బా, చూసారా?
సాక్ష్యం చెప్తుండండి, అది కూడా సాక్షికమే. ఇంకొక ఆమె చెప్తుంది, ఒక మీటింగ్లకి వెళ్ళి వస్తున్నాను అంటే, నేను వేరే ఊరు వెళ్ళి వస్తున్నాను, మధుర వెళ్తున్నాను, దారిలో ఉన్నా, సడన్గా రోడ్డు ఏమిటో మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఆగా, బండి ఆపిన వెంటనే ఆ సంఘ పెద్ద అంట ఆవిడ, ఒక రింగ్ లీడర్ ఆవిడ, సంఘ పెద్ద ఆవిడ సాక్షికం చెప్తుంది. ఏమని చెప్తుంది చెప్పనా? అయ్యగారు కష్టపడి బాబుని 5 లక్షలు అప్పు చేసి అద్భుతంగా చదివించాడు. ఆ అప్పు ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి అంటుంది. నాకు మైండ్ పోయింది ఆ నుంచొని. ఈ తినటానికి ఆగానా, ఎందుకులే నాయన, సోత్రం అని చెప్పి బండి స్టార్ట్ చేస్తుంటే ఒకడు వచ్చి అంటే ఆగండి వాక్యం వినండి, ఉండండి అంటుండవు. ఒరేయ్, నేను ఇంటి వెళ్ళిపోయిన తగాదలు అవుతారా, నేను పోతానని చెప్పి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయా. అర్థమైందండి? అంటే సంఘానికి, సమాజానికి ఏ దుర్బోధ బోధించబడుతుందో చూడండి. మరి వీళ్ళందరూ పాస్టర్లు ఎట్ అవుతారండి? ఈ రోజున సేవకులు అనబడిన వాళ్ళు ఏం నేర్పుతున్నారు సంఘాలకి? పౌలు తిమోతికి ఏం నేర్పాడు? నేర్పిన తర్వాత ఏమన్నా 4 తరాలకి కృప పనిచేస్తాయా అంటే అర్థం ఏంటి తెలిసిన? మన మీద పనిచేస్తున్న 4 తరాల శాపాలను చంపే కృపను గురించి నువ్వు ప్రకటించు అని నేర్పుతున్నాడండి. నా వల్ల కావట్లేదండి. అంటే చూడండి, ఈ రోజున మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, కృప అంటే అర్థం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్తలో 1:14 ఒక వాక్యం చదవండి నాన్న. జాన్ 1:14. వాక్యము శరీరధారి అయి. ఇప్పుడు చూడండి, 4 సువార్తల్లో కృపను గురించి మాట్లాడింది యోహాను సువార్తలోనే. మిగతా మత్తయి సువార్త, మత్తయి, మార్కు, లూకాలో లేదు. కృపను గురించి మాట్లాడింది ఈ యోహాను సువార్తలోనే మాట్లాడాడు. చాలా ఈ మాటలు యోహానులో ఉంటాయి. చూడండి, ఆ మాట చదువుర తల్లి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. ఇప్పుడు చూడండి, వాక్యం అంట ఏమైందంట? శరీరంలో, యేసుక్రీస్తు యొక్క శరీరంలో కృపగా, సత్యముగా, అందులో సంపూర్ణత. ఎన్ని భాగాలు? 3 భాగాలు. చూసారా? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తమాంసంలో కృప ఎట్లుందంట? 3 రూపాల్లో ఉంది. ఎట్లా? 1, వాక్యము కృపగా ఉంది, అదే వాక్యం సత్యంగా ఉంది, అదే వాక్యం సంపూర్ణతగా ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టారా? అంటే ఒక వ్యక్తిలో వాక్యం 3 భాగాలుగా సంపూర్ణం అవ్వాలి. అదే కృప అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే అర్థం ఏంటి చెప్పండి? 3 భాగాలుగా అంటే చాలా అర్థాలు ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, మనం నీటి బాప్తీసం తీసుకున్నాం కదా, మొత్తం 3 రకాల బాప్తీసాలు పొందాలి. 1 నీటి బాప్తీసం, 2వది పరిశుద్ధాత్మ బాప్తీసం, 3వది అగ్ని బాప్తీసం. మొదటి బాప్తీసం ఏమో దైవజనుడు ఇస్తాడు. మిగతా 2 బాప్తీసాలు ఎవరు ఇస్తారు చెప్పండి? యేసుక్రీస్తు ఇస్తాడు. ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? చదువుతారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఎక్కడది? 10, 11, 11 చూడండి అమ్మా. 11 వచనం చదువునానా. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఇప్పుడు చూడండి, కృప ఎట్లా స్టార్ట్ అవుతుందో చూసారా? కృపా వాక్యము మనిషికి మొట్టమొదట మారు మనసు అనే దాంతో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, నేను కృప పొందే అంటున్నారుగా. ఏమండి, కార్లు, బైకులు, ఉద్యోగాలు కాదండి కృప పొందటం అంటే. కృప పొందటం అంటే మనిషి జీవితంలో మారు మనసు పొందటం. ఇప్పుడు చూడండి, మనసు మారిందండి. నేను ఒక ప్రశ్న అడిగినా, మనసు మారటం అంటే అర్థం కూడా తెలియదండి. మనసు మారటం అనే మాటకి అర్థం చెప్తారా? మిమ్మల్ని అందరిని నిలబెట్టి నేను ఎగ్జామ్ పెడతా. మనసు మారటం అంటే ఏంటి అనే ప్రశ్న అడిగాను. ఏం చెప్తారు చెప్పండి? మనసు మారటం అంటే అర్థం ఏంటి? ఊహించండి ఒకసారి. నేనేమంటానంటే,
వాక్యంలో ఉన్న ఒక ప్రశ్న తీసుకొని దానికి ఆన్సర్ ఎత్తుక్కోవటం నేర్చుకోండి. దాన్నే ధ్యానించడం అంటారు. వాక్యం చదివినప్పుడు ఒక ప్రశ్నకి ఆన్సర్ని నువ్వు గ్రహించటం అనేదే ధ్యానించటం అంటారు. ఇప్పుడు చెప్పు, ఈరోజు 24 గంటలు గడిచింది కదా, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసేవా, చదివేవా? చదువుతున్నారు కానీ ధ్యానం చేసేవాళ్ళు లేరు. ధ్యానం చేసినప్పుడు ఏమవుద్దంటే నీకు పుట్టిన ప్రశ్నకి ఆన్సర్ దొరుకుద్ది. ఇప్పుడు చూడండి, పౌలు టెక్స్ట్లో చెప్పేటప్పుడు సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ జీవగ్రంథంలో నువ్వు ఎక్కడన్నా చూడండి, కృపను గురించి ఏ మాట మాట్లాడినా పౌలు మాట్లాడిన మాటలకి లింక్ అయిపోయి ఉంటాయి. ఆ కృపను గురించి ఏ మాటన్నా ఎత్తిపట్టి మాట్లాడండి, పౌలు మాట్లాడిన మాటకి లింకప్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడే మాటకి దేవుని వాక్యానికి లింకప్ అయి ఉంటాయండి. నీ జనరల్గా మాట్లాడతావు, నీ జనరల్ మాటలు పక్కన పెట్టి వాక్యం టు వాక్యం మాట్లాడడం నేర్చుకో. వాక్యం టు వాక్యం మాట్లాడడం నేర్చుకో. ఎప్పుడైనా ఊహించావు అసలు? చూడండి, ఒక కృపని గురించి మాట్లాడేటప్పుడు 3 రకాల బాప్తీసాలకు వచ్చింది. అది ప్రారంభం ఎట్ట చూపించాడు? మారు మనసు నిమిత్తం స్టార్ట్ అయ్యేది నీటి బాప్తీసం. ఓకే, కంటిన్యూ చేయనా? అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఇప్పుడు కృపను గురించి లాస్ట్ సెక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నాం? కృపను గురించి మాట్లాడినప్పుడు మహాశక్తి అనే మాటను చదువుకున్నాం. దేవుని కృప అనేది మహాశక్తి. ఇప్పుడు చూడండి, నాకంటే శక్తిమంతుడు ఎవరు శరీరంలో అయితే దేవుని కృప ఉంటుందో వాళ్ళు శక్తివంతులు. ఇప్పుడు దేవుని కృప మొట్టమొదట భూమండలం మీద ప్రత్యక్షపరచబడింది ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క శరీరంలో. నీ జీవితంలో ఎప్పుడన్నా నా శరీరంలో దేవుని కృప ప్రత్యక్షపరచబడాలని ప్రార్థన చేసావా? బొవ్వి అయ్యో, కోరయ్యా, అయ్యా ఇల్లు కట్టి పెట్టయ్యో, బిల్డింగ్లు కట్టి పెట్టయ్యా, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి అయ్యో. ఏందో ఈ గోల, ఏందో ఈ బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈ రోజున ఏ విషయాలు నువ్వు ప్రార్థనలో అడగాలో తెలియదు. ఒక కృప నీ బతుకు యొక్క చరిత్ర మొత్తం మార్చేస్తుంది. మారు మనసు దగ్గర నుంచి మొదలుపెట్టింది కృప. అంటే మైండ్ పనిచేస్తుందండి. మారు మనసు అనేది దైవజనుడు లేకుండా నీ జీవితంలో రాదు. మొట్టమొదట మారు మనసు ద్వారా దైవజనుడు నీ జీవితంలో ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత దైవజనుడు మారు మనసు గురించిన మాట్లాడి నీ జీవిత చరిత్రను మార్చిన తర్వాత, నీ మనసు మారిన తర్వాత అప్పుడు యేసు ప్రభువుని నడిపించిన ఆత్మ పనిచేస్తుంది. యోహాన్ అదే చెప్తున్నాడు. కంటిన్యూ చేయనా? అయితే నా వెనక వచ్చుచున్నవాడు ఇప్పుడు చూడండి, నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తట పరిశుద్ధాత్మలోను అగ్నితోను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం ఇవ్వాలంటే నీకేం కావాలో తెలిసిన? కృప పొందిన దైవజనుడు కావాలి. కృప పొందిన దైవజనుడు కాకుండా, అపోస్తులుడు కాకుండా నీకెవరు బాప్తీసం ఇచ్చినా చెల్లదు. బైబిల్ చూసి నేర్చుకోండి. బైబిల్ చరిత్రలో మీరు ఎక్కడన్నా చూడండి, బాప్తీసాలు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చారా? ఎక్కడన్నా ఇచ్చారా? చూపించండి. అపోస్తులు తప్ప బైబిల్ చరిత్రలో ఎవ్వరూ ఇవ్వలా. మీరు మైండ్తో ఆలోచించరో. ఈ రోజున దుర్బోధకులు చెప్పే దుర్బోధన వింటే ఆనందపడడం నేర్చుకున్నావు నువ్వు. ఒక నడకను చూడండి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రధాన అపోస్తులుడని మన హెబ్రీ పత్రికలో చదువుకున్న 3వ అధ్యాయంలో ప్రధాన అపోస్తులుడు నీకేమిస్తాడంట? ఆత్మలో బాప్తీసం ఇస్తాడు. అర్థమైందండి? అంటే అపోస్తుల దగ్గర నువ్వు బాప్తీసాన్ని పొందాలి. కనబడిన ప్రతివాడు ఎవడు పడతాడు బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడతాడు అభిషేకాలు ఇచ్చి వాళ్ళు సేవకులుగా నిన్ను తయారు చేసి పంపినోడి దగ్గర నువ్వు బాప్తీసం తీసుకొని వచ్చి సేవ చేస్తానంటే నీ సేవ చెల్లదో. లేఖనాలు చూసుకో. నీ ఆత్మీయ తండ్రి ఎవడు? మెల్కీసెదెకేనా? అపోస్తులుడేనా? ప్రతిష్ఠితుడేనా? వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యారా?
వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసం దగ్గర ట్రైనింగ్ అయ్యారా? నీకు ఒకవేళ ఇతర సేవకులైనా, ఇతర సంఘస్థులైనా, పాస్టర్లైనా, ఎవడైనా సరే ఈ విషయంలో నాకు బుద్ధి చెప్పాలనుకుంటే రండి, నాకు వాక్యాన్ని చూపించి బుద్ధి చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. మీలో మీరు నా మీద కుళ్ళుకోమాకండి. నేను దుర్బోధ చేస్తున్నానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోమాకండి. దుర్బోధకుడైన నన్ను మీరు మార్చండి. మంచి బోధకులు, మంచి సంఘ విశ్వాసులు, సంఘ బోధకులు, పాస్టర్స్ నా దగ్గరికి వచ్చి నన్ను కూడా మార్చండి. మీకులాగా నన్ను వదిలేమాకండి. నేను కూడా మీ సహోదరునేగా. నేను దుర్బోధ చేస్తే నన్ను మార్చండి, నాకు కూడా వాక్యం చెప్పండి. మీరు చెబితే వినకపోతే కదా నన్ను వదిలేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ప్రధాన అపోస్తలుడైన యేసుక్రీస్తు ద్వారా బాప్తీసాన్ని, పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని చూపించాడు. కంటిన్యూ చేయమ్మా. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎవరిస్తారు? ఒక మెల్కీసెదెకు ఇస్తాడు, ఒక అపోస్తలుడు ఇస్తాడు. 3 రకాల బాప్తీసాలు. నీటి బాప్తీసంతో చంకలు కొట్టుకొని పరలోకం వెళ్ళిపోతాం అనుకునేవాళ్ళు భ్రమ. సువార్తలో యోహాను చెప్పింది అబద్ధం ఆడతాడండి? జీవగ్రంథంలో దేవుడు రాయించిన మాట అబద్ధాలు రాపిస్తాడండి? నీకు అపోస్తుల ద్వారా నీకు బాప్తీసం, పరిశుద్ధాత్మలోనూ అగ్ని బాప్తీసం అంటే అర్థం ఏంటో తెలిసిన? శ్రమల బాప్తీసం. చూసారా? శరీరానికి శ్రమలు కలుగుతాయి. శ్రమల ద్వారా నీవు దేవుని కృపను పొందుకుంటావు. శ్రమ లేకపోతే నీ దేహంలో దేవుని కృప పనిచేయదు. యేసు ప్రభు శరీరంలో దేవుని కృప ఉందిగా. వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఇప్పుడు వాక్యములోనున్నటువంటి కృప యేసుక్రీస్తు శరీరంలో నివసించినప్పుడు ఆయన సుఖభోగాలు అనుభవించి, ఆయన వెండి బంగారాలు ధరించుకొని ఇలా హస్తాలు పెట్టి టంటడా మిమ్మల్ని దీవిస్తున్నాను అన్నాడండి ఎక్కడన్నా? ఇప్పుడు ఇటు పెట్టుకున్న ఫోటోలు ఎన్ని ఉంటాయి మన ఇళ్లలో? ఇక చూడండి, ఆయన బట్టల్లో బంగారం, ఆయన వస్త్రాల్లో బంగారం. ఇప్పుడు యేసు ప్రభుకు పెద్ద కిరీటం. ఆయన హృదయం కూడా గోల్డ్ కలర్ వేస్తున్నారు ఇప్పుడు. అంటే హృదయం కూడా బంగారంతో చేసి ఉంటారు. ఒరే నువ్వు ఆగరా నాయన. ఊదుడిగాడికి బాధుడిగాడు ఉన్నట్టు మన పిల్లలు మరీ పబ్లిక్ కోటాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు పబ్లిక్ కోటాలు తీసుకెళ్తే ఇట్లా మాట్లాడండి, పిచ్చి కొట్టుడు కొడతారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను కార్తీక్ని ఒంగోలులో కొట్టిద్దామని చూస్తున్నా. రేపు సోమవారం కార్తీక్ని మరి ఐఏఎస్ ఏమైద్దో నాకు తెలియదు, కానీ మరి ఏమో. నేనంటే అయ్యా పెద్దోండి అయ్యా, పొళ్ళిరిగిపోయినాయి అయ్యా, కొట్టేశారయ్యా, అయ్యా మంచి బలంగా ఉన్నాడు మా వాడు, ఇంకా నా దెబ్బలని వాడిని కొట్టండి అయ్యా అంట. ఈ ఇసాక్ అంటాడు, అయ్యా నేను అసలే చిన్న పిల్లోడిని, బోరొబ్బినట్టు ఉబ్బానయ్యా, ఇది బోర గాలి తప్ప ఇది కండ కాదు మాంసం కాదయ్యా, మీకు తెలియదయ్యా అని చెప్పి తప్పుకుంటాడు. ఇక దిట్టం కనపడేది ఎవరంటే మా కార్తీకే. కార్తీక్, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారండి? అందుకనే ఈరోజు చాలా జాగ్రత్త. నిజంగా అండి, ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క మాటకి ఎంత లింక్ ఉందో చూడండి. ఏ మాట ఏ రిఫరెన్స్ ఏ వచనం కూడా తీసేయడానికి వీల్లేదండి. కంటిన్యూ చేయనా? ఆ అగ్నిలోను, ఆ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం అంటే మెల్కీసెదెకు ద్వారా నువ్వు 2 బాప్తీసాలు పొందాలి. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మొదటి అధ్యాయము 6వ వచనంలో ఉన్నాం కదా. ఒకసారి 2వ తిమోతి పుస్తకం మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గరికి వెళ్ళినా. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన, ఇప్పుడు చూడండి, హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపా వరము. ఇప్పుడు చూడండి, తిమోతికి దేవుని కృపా వరాలు వచ్చినాయంట. ఏమండి? కృప ద్వారా వరాలు వస్తాయంట. కృప ద్వారా వరాలంటే అర్థం ఏంటో తెలిసిన? కృప ద్వారా వరాలంటే
రక్షించబడ్డమే ఒక వరం. మీ వలన కాదు కానీ దేవుని కృపే మిమ్మల్ని రక్షించింది అని అంటాడు. దేవుని కృపకు నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని అంటాడు. గుర్తుపట్టారా? ఏయ్, శబ్దం రాకూడదు. గమనించారా నాన్న? దేవుని కృపకు అప్పగించాడంట. చూడండి, అపోస్తులుగా చాలా చోట్ల ఉన్నాయండి, చాలా సంగతులు ఉన్నాయి నేను వివరించడానికి. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ దేవుని కృపను ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 2వ వచనంలో ప్రకటించడాన్ని చూస్తున్నాం. చూడండి నాన్న, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యిర్మీయా పుస్తకం 23వ అధ్యాయం 28వ వచనం చదవండి నాన్న. యిర్మీయా పుస్తకం. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో. ఇప్పుడు చూడండి, కళ ద్వారా అంట వాక్కును ప్రత్యక్షపరుస్తాడంట. నా వాక్కు ఎవనికుండునో. చూడండి, నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. చూడండి, ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటి? వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తులో నివాసం ఉంది. ఇప్పుడు కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? వాక్యం. కృప అంటే ఏంటి? యేసుక్రీస్తు. ఇప్పుడు దాన్ని తిమోతితో పౌలు ఏమంటున్నాడంటే, మీరు కృపలో బలవంతుడు అయిన తర్వాత నువ్వేం చేయాలంటే అనేకులకు సువార్త ప్రకటించాలి, 4 తరాల ప్రజలను నువ్వు కాపాడాలి. ఇప్పుడు చూడండి, 4 తరాల ప్రజలను కాపాడడానికి ఒక సువార్త ఎలా ప్రకటించాలో చెప్తున్నాడు ఇక్కడ యిర్మీయాలో. మళ్ళీ ఒకసారి చదువునానా. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. ఆ కలను చెప్పాలి. చూడండి, నీ కల అయినా నీ దర్శనమైనా వాక్యంతో లింక్ ఉండాలి. ఏదో నీకు పిచ్చి పిచ్చి కళ్ళలో దర్శనాలన్నీ నీ ఇష్టం వచ్చిన పదాలని ఉపయోగించి మాట్లాడుకోకూడదు. నీ కళ ఎప్పుడు కూడా, నీ దర్శనం ఎప్పుడు కూడా వాక్యానికి లింక్ అయి ఉండాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి లేఖనంతో సంబంధాలు ఉంటాయి. గమనించారా? అందులో ఆ దర్శనం కానీ కళ కానీ వివరించడానికి నీకే బలం కావాలో తెలిసినా, నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్పాలో తెలిసినా, దానికి వాక్యం నీకు బాగా తెలిసి ఉండాలి. వాక్యం యొక్క సత్యము తెలిసి ఉండాలి. ఏమండి, వాక్యం యొక్క సత్యం అంటే అర్థం ఏంటి? వాక్యం యొక్క సత్యం అంటే వాక్యం వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వసించడం కాదు, విశ్వాసానికి క్రియలు ఉండాలి. దాన్నే సత్యం అంటారు. వాక్యం విన్న తర్వాత విశ్వాసానికి ఉన్నటువంటి క్రియలు, ఇవి కలిగి ఉన్నప్పుడు దానిని సత్యము అంటారు. అర్థమైందండి? సత్యం ఎప్పుడు కూడా దేవుడు ఏదైతే చెప్తాడో అది నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడడం అంటే క్రియ జరగాలి. నెరవేర్పు అంటే వినటం కాదు, విన్న తర్వాత అది నీ జీవితంలో క్రియ జరిగించాలి. దాన్నే సత్యము అంటారు. ఇప్పుడు నీకు వాక్యం ఉండాలి అంటే వాక్యం వింటూ ఉండాలి. రెండవది సత్యము అని అంటే వాక్యానుసారమైన క్రియలు ఉండాలి. ఈ 2 అనుభవాలు కలిగి ఉండి ఆ కళకు భావాన్ని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చదువునానా. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. ఆ కళను చెప్పాలి. నా వాక్కు ఎవనికుండునో. ఇప్పుడు చూడండి, ఎవరు చెప్పాలి? నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. అది సత్యమును బట్టి నా మాట చెప్పాలి. అంటే నేను ఉపదేశంలో, లేఖనాల్లో ఎవరెవరితో, ఏ దర్శనాల ద్వారా, ఏ కళల ద్వారా నేను నా ప్రవక్తలతో, సేవకులతో, దైవజనులతో నేను మాట్లాడానో వాటిని నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, నేనేమంటానంటే, నువ్వు నోరు తెరిస్తే నీ నోట్లో నుంచి వాక్యం తప్ప ఇక వేరొకటి నీ నోటిలో నుండి వేరొకటి రాకూడదు. వాక్యం అనేటువంటి ఉపదేశం ద్వారానే
నువ్వు మాట్లాడా, దానినే కృప అంటారు. దాన్నే కృపా సత్య సంపూర్ణుడిగా వాక్యము మన మధ్యలో ప్రత్యక్షం అవడం అంటే అదే. అది కృప కలిగి నడిపించబడుతుంది, అది సత్యము కలిగి ఉంటుంది, అది సంపూర్ణతను కలిగి ఉంటుంది. సంపూర్ణుడు అంటే యేసు ప్రభు ఒక్కడే సంపూర్ణుడు. అంటే యేసు ప్రభుకు కలిగిన సమానమైన ఎదుగుదల నీ జీవితంలో దేవుడు సంపూర్ణతనిచ్చేదే కృప. ఈ రోజున ఆ కృపను సంపాదించుకున్నారండి. ఇవాళ ఉద్యోగాలు, బిల్డింగ్లు, తినటానికి తాగటానికి స్థలాలు, వెండి బంగారాలు కొనుక్కొని ఇంట్లో ఉండి నేను కృప పొందాను అంటున్నారండి. ఏం చెప్పమంటారు చెప్పండి? బైబిల్లో ఎక్కడైనా కృపను గురించి అర్థాలు ఎతికారా ఎప్పుడన్నా? పోనీ మీరు ఎప్పుడన్నా ఒకసారి బైబిల్ అంతా ఎతకండి. ఏమండి, మీరు కష్టపడరు, పోనీ చెప్పింది విని అది క్రియల్లో వెతికి కష్టపడి చూసి నమ్మరు. నేను చెప్తున్నాను తండ్రిగా, ఏమండి, లేఖనాల్లో ఉన్న కృప నీకు అర్థమైతే నీ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందిని దేవుడు కాపాడతాడండి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు వస్తుందండి. 4 తరాల శాపాలు పీకి అవతల పడేస్తాడు దేవుడు. పరిశుద్ధ జీవ గ్రంథాన్ని చూసేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఈ రోజు నీ ఇంట్లో సరిగ్గా మాట వింటలేదంటే సంపూర్ణత ఇంకా రాలేదు అని అర్థం. గమనించారా? నేను తండ్రిగా, దైవజనుడిగా నేను ఒకటే కోరుకుంటున్నాను, కృప ద్వారా నువ్వు సంపూర్ణుడు కావాలని కోరుకో. దేవునికి మహిమ కలుగునగాక. పౌలు తిమోతికి నేర్పిన గుణపాఠాలు అదండి. ఒక శిష్యుని తయారు చేసే పద్ధతి అదండి. ఒక శిష్యుని తయారు చేస్తే అతని ద్వారా 4 తరాల ప్రజలు కాపాడబడతారండి. అదండి కృపకు అర్థం. ఈరోజు నువ్వు చెప్పే కృప ఏంటి? పెళ్లి రోజు చేయటం కృప అంటుంటివి, దినం రోజు చేయటం కృప అంటుంటివి, సంవత్సరకాలు చేయటం కృప అంటుంటివి. ఏమండి అసలు ఎక్కడన్నా బైబిల్ చరిత్రలో అపోస్తులు సంఘాలని కట్టారు, వాళ్ళు ఎక్కడైనా పుట్టినరోజు చేసి కృప అన్నారండి? ఎక్కడన్నా? నీకు బుద్ధి ఎవడు చెబుతాడు? నువ్వు పిల్లలతో సంఘంతో కలిసి ఒక పాట పాడాలంటే స్టేజ్ మీద అందరికీ రంగులు డిజైన్లు బట్టలేసి నుంచోబెడితే కానీ నువ్వు వాళ్ళు పాడరు, నీకు మేకప్లు ఎత్తే కానీ పాడరు. ఏం బతుకులండి! అదే అన్నట్టు ఇదంట కృప అంట. ఏడ ఎత్తుక్కొని వచ్చి నేర్పుతున్నారు సంఘాలకి, పిల్లలకి. ఎన్ని సంఘాలని సర్వనాశనం చేస్తున్నారండి పాస్టర్ల దగ్గరుండి. ఏమంటే ఉద్యోగాలు చేసేవాడికంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకునే పాస్టర్కి ఒకడంటే ఇక్కడే ఉన్నాడు, మా ప్రాంతంలోనే ఉన్నాడు. ఏమలేదండి, ఇల్లు వాకిలు రాసి ఇచ్చేసాడండి వాడికి. వాడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లే. మహా అయితే నన్ను వచ్చి కొడతారు, అంతకుమించి ఏం చేస్తారు? మహా అయితే మర్డర్ చేస్తారు నన్ను. అవునా? పనికి మాలిన సంత. కృప అంటే ఏంటో తెలుసుకోండి. విశ్వాసం మీద బ్రతికేవాడే కాపరి. ఉద్యోగం చేసుకునేవాడు కాపరని బైబిల్ ఎక్కడ చెప్పాలా? మరి మీకు ఎవడు చెప్పాడో నాకు తెలియదు. బైబిల్ ఎక్కడ ఉంటే నాకు కూడా నేర్పండి. ఎవడి జనం కుప్పలు వెంటబడుతున్నారండి. నీ ఇంట్లో ఉపవాస కూటం పెట్టమను, నీ ఇంట్లో శ్రమ వస్తే వారం రోజులు ఉద్యోగం మానేసి నీకు వాక్యం చెప్పి విశ్వాసాన్ని నూరిపోసి నేర్పమని చూద్దాం. ఉద్యోగం చేసుకుంటా, వడ్డీలకి, లోన్లకి, చీటీలకి, వ్యాపారాలు చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా నీకు వాక్యం చెప్తే వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని నువ్వు పరలోకం వెళ్తావా? వాళ్ళని వెంబడిస్తూ తిరుగుతారా? ఈ రోజుల్లో ఎవరు కూడా గ్రహించేవాళ్ళు ఎవరు లేరండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా ఇంకా చాలా ఉన్నాయండి. నాకు అప్పుడే గంట అయిపోయింది. 3 గంటలు, ఈ రోజుతో 3 గంటల సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆ కృపను గురించి భావం పోట్ల నన్ను వదిలిపెడతలా. నా జీవితాంతం చెప్పిన తరగని విషయాలు ఉన్నాయండి బైబిల్లో కృపను గురించి. నా ఆయుష్కాలం సరిపోదని ఏడుస్తున్నాను నేను దేవుని సన్నిధిలో. నేను చెప్పలేను, ఇందాక నడువులు నొప్పులు పుట్టి నేను చెప్పలేను అయ్యా, మా మంచం మీద పడుకున్నాను నా వల్ల కాక, ధ్యానం చేసి రాయలేక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ఇర్మియాలో ఎంత చక్కటి అనుభవాన్ని నేర్పుతున్నాడు. 23-28లో చదివించాను. మీకా పుస్తకంలో కూడా ఒక మాట చదవన్నానా? మీకా పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం.
మీకా పుస్తకం 2వ అధ్యాయం 10 అవసరం లేదులే 7 చదవండానా. యాకోబు సంతతి వారని పేరు యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా. ఇప్పుడు చూడండి, యథార్థంగా ప్రవర్తించేవాడికి నా మాటలు క్షేమ సాధకము కాదా. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము కాదు నాన్న. 2:7 చదువు. 2:7 చదువు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన. మలాకీయేనా? మీకా. క్షమించండి నాన్న, ఎక్కడో మిస్ అయ్యాను నేను. చూసారా, నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయి. మలాకి చదువు బిడ్డ. యాజకులు, రైట్, ఇది కరెక్ట్. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక. ఇప్పుడు చూడండి, యాజకులు ఎవరంట? సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలంట. ఎప్పుడన్నా దేవుని దూతను చూసినట్టు చూసారండి? పౌలు తిమోతి గలతీ సంఘానికి రాస్తూ ఏమంటారు చూసినా, ఎఫెసీ సంఘానికి అనుకుంటా, మీరు దేవదూతను చూసినట్టు నన్ను చూశారంటాడండి పౌలు. దేవదూతను చూశారంట సంఘస్థులు. ఇప్పుడు మనోళ్ళు ఎడ చూస్తారు చెప్పండి? వద్దులేండి, మనకెందుకులే. చదువు నాన్న. యాజకులు సైన్యములకు అధిపతి. మలాకి పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. చదువు నాన్న. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను. చూడండి, ఆ దేవదూతలు అయిన యాజకుల నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకోవాలంటే. ఇప్పుడు దైవజనుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది ఏంటంటే ఏం చెప్తావు? ఏం నేర్చుకున్నావు? ఒక్కటన్నా చెప్తావా ఏండి? ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు? కృప పొందిన తర్వాత నువ్వేం చేయాలో తెలిసిన 4 తరాల వాళ్ళకు నువ్వు బోధించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చచ్చిపోయే చావుకు దగ్గరగా ఉన్న పౌలు 4 తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాక్యం చెప్తున్నాడండి. అది సేవకుడు అంటే. ఇప్పుడు ఒక దైవజనుడు కంఠం అంటే అర్థం ఏంటో తెలిసిన 4 తరాల ప్రజల్ని కాపాడడానికి ఒక నీతిమంతుడైన సేవకుడిని కంటాడండి. ఈ రోజున ఇస్సాకును కనాలి, ఈ రోజున కార్తీకును కనాలి. అండి, వీళ్ళ వెనక ఎన్ని తరాలు ఉన్నాయి? 4 తరాల ప్రజలు కాపాడబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు బతికుండు ఐఏఎస్ ఆఫీసర్ అయితే నీ భార్యకి, నీ పిల్లలకి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవి. అండి కార్తీక్ దొరగారు, అదే సువార్తను నమ్మితే సువార్త ద్వారా నీకు వచ్చిన కృప పుట్టబోయే 4 తరాలను కూడా కాపాడే కృపనిచ్చిద్ది. ఎవరైనా ఇలాంటి కృపకి నీ బిడ్డలను అప్పగిస్తారండే? చెత్త మంద, పనికి మాలిన మంద. దైవజనుడు నీతిమంతుడు చెప్పిన మాట నమ్మేవాడు ఎవడున్నాడంటే, నీకు ఉద్యోగం వస్తుంది, హలోయ నేను కనుక ప్రార్థన చేస్తే అంటే ప్రార్థన చేసి అట్లా ఉద్యోగాల కోసం ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర కుప్పల జనం ఉంటారు. ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు? ఇక నేనేం మాట్లాడలేను, నాకు టైం అయిపోయింది. వదినా నాయన, ఆగ్రయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఒక దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నానండి. ఒక దైవజనుడు ద్వారా 4 తరాల శాపాలను తెరవే కృపను గురించి చెప్తున్నాడండి. ఈ రోజున మీ నోరులు తెరవండి, కృపను గురించి బోధించండి. మీరు రక్షించబడ్డారు, ఆ కృప మీలో ఉండాలా. యేసుక్రీస్తు వాక్యం అంట కృప, సత్య, సంపూర్ణత కలిగిన వాడిగా జీవించాడంట. అలాంటి కృపా, సత్య, సంపూర్ణత కలిగిన వాక్యము మన బ్రతుకులో జీవించటమే కృప. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రం.
చేద్దాం నాన్న, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నాయనా పౌలు తిమోతికి కృప ద్వారా బలవంతుడు కమ్మని, ఆ కృప 4 తరాల ప్రజలను కాపాడుతుందని ప్రభా, ఎంతో చక్కగా 4 తరాల ప్రజలకు నువ్వు బోధించాలని మరణ అవస్థలో ఉన్నటువంటి పౌలు తిమోతిని తయారు చేస్తున్నాడయ్యా. కృప పొందిన వాళ్ళు పరిశుద్ధులను కంటారయ్యా, అపోస్తులను కంటారయ్యా, కాపరులను సువార్థికులను కంటారయ్యా. 12 మంది శిష్యులను పంపేటప్పుడు ఇదిగో మీరు లోకానికి వెళ్ళి అనేకులను శిష్యులను కనండి నాయనా. ఒక అపోస్తులుడు ద్వారా కనాలి బాబు, ఒక అపోస్తులుడు ద్వారా సువార్థికులను, కాపరులను, బోధకులను కనాలి నాయన. మా వెనక ఆత్మీయ పరిశుద్ధులు, ప్రశాంత్ పనికి మాలినోడా కలుమై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి కృప పొందిన అపోస్తులుడైన పౌలు నాయనా, ఆయన కృపచేత నింపబడిన వాడై నడిపించబడుతూ అదే కృపను పౌలుకు తిమోతికి కూడా రావాలని, కృపలో బలవంతులు కావాలని అయ్యా. కృప ద్వారా బలవంతులైన సేవకుడు 4 తరాల శాపాల నుండి ప్రజల్ని కాపాడతాడని నీ లేఖనాలు చెప్తున్నాయి నాయన. నా చుట్టుపక్కల ఉన్న సేవకులు, సంఘాలు నాయనా ఈ ప్రకారంగా వర్ధిల్లున్నట్లుగా కృప దయచేయండి నాయనా. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రతిష్ట కలిగిన పరిశుద్ధుల దగ్గర ఎదిగి రక్షించబడినట్లుగా కృప దయచేయండి. నీ సత్యవాక్యాన్ని గ్రహించుకోవడానికి కృపనిచ్చి మమ్మల్ని అందరినీ ఈరోజు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.